అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఒంటిమిట్ట సీతారామ కళ్యాణం రాత్రి సమయంలోనే ఎందుకు జరుగుతుంది తెలుసా అండి? ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్ట ఏకశిలానగరంలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 11వ తేదీన సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము. తెలంగాణలోని భద్రాచలంలో శ్రీరామనవమి రాములోరి కళ్యాణం ఏప్రిల్ 6న వైభవంగా జరిగింది. అయితే ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మాత్రం ఏప్రిల్ 6 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 14 వరకు జరుగుతాయి. అక్కడ సీతారాముల కళ్యాణం ఏప్రిల్ 11న జరుగుతుంది. ఇందుకు గల కారణం ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒంటిమిట్టలో ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజున వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. సీతారామ కళ్యాణ మహోత్సవం చైత్ర పౌర్ణమి రోజు జరుగుతుంది. ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణం పున్నమి కాంతుల్లో జరగడం ఆనవాయితీ. అయితే ఒంటిమిట్టలో శ్రీరామనవమి రోజున కాకుండా చైత్ర పౌర్ణమి రోజు రాములోరి కళ్యాణం నిర్వహించడం వెనుక కొన్ని కథనాలు ఉన్నాయి. అందులో ఒకటి, పగటి సమయంలో తాను కళ్యాణం చూడలేకపోతున్నానని చంద్రుడు బాధపడడంతో శ్రీరామచంద్రుడు ఇచ్చిన మాట ప్రకారం ఒంటిమిట్ట ఆలయంలో నిండు పౌర్ణమి రోజు కళ్యాణం జరుగుతుంది. మరో కథనం ప్రకారం చంద్రవంశానికి చెందిన విజయనగర రాజులు తమ కులదైవం కోసం రాత్రివేళ కళ్యాణం జరిపించే ఆచారం ప్రారంభించారని చెబుతుంటారు. ఇక ఈ ఏడాది ఒంటిమిట్ట ఆలయంలో ఏప్రిల్ 6 నుంచి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 5న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఏప్రిల్ 6న ధ్వజారోహణంతో శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 6న శ్రీరామనవమి, ఏప్రిల్ 9న హనుమేచ్ఛవ, ఏప్రిల్ 10న గరుడ సేవ జరగనున్నాయి. ఏప్రిల్ 11న సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 వరకు శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరగనుంది. అనంతరం గజవాహన సేవ నిర్వహిస్తారు. ఏప్రిల్ 12న రథోత్సవం నిర్వహిస్తారు. ఏప్రిల్ 14న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఏప్రిల్ 15న సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9:30 వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి 9:30 వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి. అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.